ఏపీలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. ఆకే రవికృష్ణ పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు, ఎక్సైజ్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నరసరావుపేటలో సోమవారం దాదాపు వందలాది గంజాయి చాక్లెట్స్ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వారిని ఆకే రవికృష్ణ అభినందించారు. అదేవిధంగా ఈగల్ సంయుక్తంగా మేము ఇక్కడ కొంత మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా గంజా డ్రగ్స్ మన సమాజాన్ని అంతర్గతంగా చాలా బలహీనపరుస్తున్నాయి. వీటి కోసం సంయుక్తంగా కార్యాచరణ రూపొందించడం కోసం ప్రభుత్వం కూడా ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. మేము అందరినీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. 1972 టోల్ ఫ్రీ నెంబరు 1972. ఎక్కడైనా సరే ఇటువంటి చాక్లెట్లు కానీ, గంజా కానీ, డ్రగ్స్ కానీ, ఎటువంటి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతున్నా, సరఫరా జరుగుతున్నా, కన్జ్యూమ్ చేస్తున్నా అంటే వాడుతున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. అదేవిధంగా వీటి మీద కూడా ప్రత్యేకంగా సంయుక్తంగా మాట్లాడుకుని ఎట్లా దీని మీద ముందుకు పోవాలో ఆలోచిస్తున్నాం. ఇదివరకు కూడా వైజాగ్ 2 టౌన్లోని ఒక కేసు, అదేవిధంగా ఎక్సైజ్లో కూడా సుమారుగా 3 కేసులు నమోదైనని తెలుస్తుంది. వేరే చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకా మాకు తెలియజేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం.